మీకే అన్నీ మీకే చేసినట్టే గత వారం మమ్మల్ని కాచి కాపాడి నుంచి ఆశీర్వదించిన ఈ వారం జరగబోయే ప్రాంతాన్ని అత్యంతం మీరే ఉండి నడిపిస్తారు. ఈ చిన్న ప్రాంతంలో వేసనప్పుడు వచ్చిందంట దేవుని అవసరం కలుగుగాక. యేసుక్రీస్తుపేట ఎల్షదాయ్ ఫెయిత్ చర్చ్ ఆరాధనకి ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో దేవుని స్తుతించలాగున సాగిలపడి గొప్పదము సత్యముతో ఆత్మతో పాట పాడుతూ సాగిలపడి గొప్పదము సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని మోషే కంటే శ్రేష్ఠుడు అని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. వేషధారులను ద్వేషించు ఆశతో మోక్షము. వేషధారులను ద్వేషించు ఆశతో మోక్షము. పాడి సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మోక్షము. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెను. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజాలయముగా తానేయుండెను. ఆలయము మీరే అనెను ఎల్ల కాలములో కిదము. ఆలయము మీరే అనెను ఎల్ల కాలములో కిదము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రాజుల కంటే శ్రేష్ఠుడు యాజకులనుగా మనలను చేసెను. రారాజుగా త్వరను వాచు రయముగను మోక్షము. రారాజుగా త్వరలో వాచు రయముగను మోక్షము. సాగిల పాడి మోక్షము. సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మోక్షము. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము. హల్లెలూయకు పాత్రుడు అనుదినము మ్రోక్కెదము. సాగిల పాడి మ్రోక్కెదము. సత్యముతో ఆత్మ
మన ప్రభు యేసుని ఆదిల పాడి మ్రోక్కెదము. క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదాలను పాటుపడుతుంది. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, విముక్తిదాత నేత, శక్తిను సంగుదాత, విముక్తిదాత నేత, శక్తిను సంగుదాత, భక్తి విలాప సుత, పరమందు క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతం రాసి, శాశ్వత లోకవాసి, సత్యం రాసి, శాపాభారం మోసి, శ్రమలా సహించే గాదా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, పరమందు దివిజులైనా, దయందు మనుజులైనా, పరమందు దివిజులైనా, దయందు మనుజులైనా, ప్రతినాడు కాను ప్రభువే భజించుగానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మెచ్చు, నామము లేదంచు, ఈ నామమునకు మెచ్చు, నామము లేదంచు, యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడు గానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి. జీవనాధారం ఎదలోని ఆనందం ఈ
దేవా యేసయ్యా ఏవేళైనా సామైనా నీ స్మరణయే నా బ్రతుకంతా చేతు నీ గానమే నా పాపడడుగులు మార్చి ఈ శ్వాసయాత్రగా మలిచావు నా పాపడడుగులు మార్చి ఈ శ్వాసయాత్రగా మలిచావు కరగని సన్నిధానం వదలను జీవితాంతం వదలని సన్నిధానం వదలను జీవితాంతం నీ మార్గమేనా తోటిగా ఏవేళైనా సామైనా నీ స్మరణయే నా బ్రతుకంతానే చేతు నీ గానమే నా హృదయవేదన తీసి ఆనంద నిలయము చేశావు నా హృదయవేదన తీసి ఆనంద నిలయము చేశావు పొంగి పడలు నిత్యానందం నింపినావు నా హృదయాన పొంగి పడలు నిత్యానందం నింపినావు నా హృదయాన నీ ధ్యానమే నా ప్రాణముగా ఏవేళైనా సామైనా నీ స్మరణయే నా బ్రతుకంతానే చేతు నీ గానమే ఈ వంటి దేహము మార్చి పరలోకమహిమకు పిలిచావు ఈ వంటి దేహము మార్చి పరలోకమహిమకు పిలిచావు కమ్మయ్యా నీవే దేవా యేసయ్యా ఏవేళైనా సామైనా నీ స్మరణయే నా బ్రతుకంతానే చేతు నీ గానమే హల్లెలూయా నీకే ప్రియము యేసునాథా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన కలములయందు వసించువాడా విరిగేనా మనసు వసింపారా వసింపారా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా విరిగిన దానిని కోరదులాటం విరుగని తోనే సృష్టిలో శూన్యం విరిగిన దానిని కోరదులాటం విరుగని తోనే సృష్టిలో శూన్యం అనయాకోబును విరచిన దేవా అనయాకోబును విరచిన దేవా ఇశ్రాయేలుగా మనసుము నీదరలో ఇశ్రాయేలుగా మనసుము నీదరలో నీదరలో విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా విరుగని మేఘం కురువదు భూమిలో పగులని నేల
ఫలములనివ్వదు. విరిగిన మేఘం కురువదు భూమిలో, పగులని నేల ఫలములనివ్వదు. సిలువల మాటై విరిగిన దేవా, సిలువల మాటై విరిగిన దేవా, దీవారము జీవజలములు నీవే, దీవారము జీవజలములు నీవే, నీవేనా తిరిగిన మనసే నీకే ప్రియము. యేసునాథా ఉన్నతమైన కలములయందు వసించువాడా, ఇదేనా మనసు వసింపరా, వసింపరావా, విరిగిన మనసే నీకే ప్రియము. యేసునాథా. హల్లెలూయా. ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యములే చేరాలని, నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యములే చేరాలని, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను ఎరగని, ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను ఎరగని, ఆగిపోనీకు నా పయనాన్ని, ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని, చివరి వరకు నీకై నన్ను సాగని, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని, మూగబోనీకు ఈ కంఠాన్ని, తుడిపాట వరకు నన్ను చాటని, మూగబోనీకు ఈ కంఠాన్ని, తుడిపాట వరకు నిన్ను చాటని, ఊడిపోనీకు నా సాక్ష్యాన్ని, ఊడిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికినే చేరేంత వరకు, పరమపురికినే చేరేంత వరకు, ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని,
దేవునికి మహిమలు దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే నీలో జీవించనా నీలో జీవించనా దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే నీలో జీవించనా నీలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే నీలో జీవించనా నీలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నన్ను పోలి నేను నడిచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే నీలో జీవించనా నీలో జీవించనా. హల్లెలూయా. ఇప్పటి వరకు కీర్తన పాటలు దేవుని స్తుతించిన అందరికీ వందనాలు. ఇప్పుడు ఉత్తరముల చిత్ర భాగంగా మన మధ్యలో హెలెన్ వచ్చి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం ఒకరు చదువుతుండగా మరి ఒకరు దానికి పెట్టేస్తారు. దేవా నీ శరణొచ్చి ఉన్నాను
నన్ను కాపాడు. నీవే ప్రభువు. నీవే ప్రభువు. నీకంటే నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయదును. ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి దేవుని అనుసరించు వారికి శ్రమలు విస్తరించు. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని పట్టనీయవు. జీవమార్గమును నీవు నాకు తెలియజేసినవి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషముగా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇంట్రడ్యూస్ చర్చ్కి నూతనంగా స్థానిక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో దాదాపు 40 సంవత్సరాలు వారు రైల్వే మొదలుకొని ఇంజనీర్ వరకు అసిస్టెంట్ ఇంజనీర్ వరకు సేవలు అందించారు. జాబ్ కాంట్రాక్ట్ వారు దాదాపు 35-40 సంవత్సరాల వరకు దేవుని యొక్క పరిచయంలో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఆయన దేవుని యొక్క పరిచయంలో వాడుపడుతున్నవారు. వారిని చర్చి ఆరాధనకి ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ సమయంలో చదువుతున్న పాఠ్యభాగమైన 16వ కీర్తనని మనకి వివరించవలసిందిగా ప్రభుత్వ యొక్క ఆహ్వానిస్తున్నాం. శ్యామల గారికి, అలాగే మరి టీచర్ సభ్యుల గారికి, సాయికి, అలాగే మరి బీఆర్ఓ గారు ఇక్కడ చిన్న కోరిక కోరుకుంటున్నారు. సరే నాకు వాస్తవం తెలియదు, ఇలా చెప్పారు కానీ చాలా మంది ఉంటారు అని అనుకున్నాం. వాస్తవం కనీసం 10 మంది ఉంటారని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే బయట అంతా సైలెంట్ గా ఉంది. నాకేమన్నా ఇక్కడేనా కాదా ఇక్కడ అంటే డౌట్ వచ్చింది. ముందుకే అడిగారు, అడిగితే కాదు మనం మొత్తం వచ్చారు వాస్తవం మన అక్కడైతే ఏదేమైనా దేవుడు నడిపించాడు. దేవుని కలిసి ఈ విధంగా దేవుని సభోత్సవం సన్నిధిలో గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను మరి ఉత్తర కీర్తన భాగంలో ఇది దావీదు మహారాజైన దావీదు గారు రాసినటువంటి కీర్తన. దీన్ని రసిక కావ్యము అని కూడా అంటారు. రసిక కావ్యం అది హెబ్రీ భాషలో చూసుకుంటే చాలా అర్థాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ ఆయన మహాభక్తుడు. ఆయన రాసినటువంటి కీర్తన నాడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దేవాన్ని శరణ తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. ఎవరికైనా ఆపద వస్తే దేవుడా అని చెప్పనంటారు కానీ సహజంగా దేవుడి దగ్గరికి ఎవరు రాదు. ఏదైనా ఆపద వచ్చినప్పుడే అంటారు. కానీ ఈ దావీదు భక్తుడు ఫస్ట్ నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాడు కనుక ఆయన ఏ విషయం ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆయన దేవుని ఎదురు పాదాలు వచ్చేసి కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని శరణు వచ్చాను. అంటే నీ దగ్గరికి నేను వచ్చాను, నీవే నన్ను కాపాడాలి. శరణు అంటే కాపాడాలి అని ఉద్దేశం. అంటే మనం ప్రార్థన చేస్తాం, ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినా కానీ, చిన్న ఆర్థిక పరమైన కానీ, శారీరకంగా కానీ, చదువు పిల్లల విషయంలో కానీ, ఏ విషయం వచ్చినా కానీ మనం ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తాము? అయ్యా మమ్మల్ని కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు, మా
ఒక బంధువులను కాపాడు అంటే రకరకాలుగా మనం ఆలోచన చేసుకుంటాం. అలాగే ఈ దేవుని భక్తులైన దావీదు కూడా అంటున్నాడు, నేను నీ సేవకు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. ప్రతి విషయంలో కూడా నువ్వు నన్ను కాపాడు 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 అని చెప్తున్నాడు. నిజంగా ఆయన ఎంత ప్రార్థన అంటే ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తేనంట ఆయన పడుకున్న పదుపట్ట నీళ్ళలో తేలిందంట. మనకి ఎంత భక్తి ఉంటే కన్నీళ్లు కాచాలి, ఆ పరుపు అల్లేదా తేలాలి అంటే దేవుని పాదాల చెంత ఉండి ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, అయ్యా నన్ను నువ్వు కాపాడు అని చెప్పన్నాడు. ఇంకేమన్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో మనం చేయుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే రాజు తర్వాత ఇంకేమన్నా ఉంటారా? రాజు మించిన వాడు ఎవరు లేదు. రాజు చెప్తేనే అందరూ మంత్రులు కానీ ఎవరైనా కానీ చేయాలి. రాజుకు మించిన వాడు ఎవరు లేదు. అటువంటి రాజులకు రాజు మహాప్రభు అయినటువంటి మన రారాజు యేసు ప్రభు వారు, ఆయనే ప్రభు. ఆయన కంటే అధికారం ఉన్నవాడు ఎవరు కూడా లేరు. కాబట్టి నీవే నా ప్రభుడవు అని చెప్పని ఆయన మరి కబురుతున్నట్టుగా మనకు ఇక్కడ కనబడుతుంది. అలాగే ఇంకేమన్నాడు, ఈ నెల భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భక్తులు అంటే ఎవరు అంటే ఆలోచన చేస్తే విశ్వాసం అంటే దేవుని మరి సన్నిధిలో సమాసంలో నడుస్తూ అతని తప్పిదాలను ఒప్పుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఆయన సహవాసంలో నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన భక్తులతో సమానంగా ఉంటారు. మరి రక్షణ పొందని వాళ్ళు కూడా భక్తులే, కానీ వాళ్ళు తాత్కాలికమే కానీ శాశ్వతమైన మన వాక్యంలో ముందుకు వెళ్తే వాళ్ళ విషయాలు మనకు బయటపడతాయి. అంటే భక్తులు బాప్తిసం తీసుకొని రక్షణ పొంది బలాన్ని పొందిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు, నేను నలుగురు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరైతే ఆయన యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారంటేనే ఆయన ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎవరైనా ప్రార్థన చేస్తే వేకోజామున ప్రార్థన చేస్తేనంట దేవుడు తప్పకుండా వింటాడంట. 3 నుంచి 6 గంటల సమయంలో ఎవరు ప్రార్థన చేసినా విశ్వాసే గాని అవిశ్వాసే గాని ఎవరైనా కానీ ప్రభా నేను ఆపదలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను అని చెప్పి ఎవరైనా కనుక ఆ సమయంలో కనుక ప్రార్థన చేస్తే అన్యుడైనా కానీ అన్యుడు ప్రార్థన కూడా ఆయన విని దానికి సమాధానం ఇస్తాడు. వాక్యం అనుసరిస్తుంది. అంటే దేవుడు ఎంత ప్రేమమయుడో అనేది నాకు ఇక్కడ అర్థం. అందుకని విశ్వాసం అంటే శ్రేష్ఠులు అంటున్నాడు. ఎవరు శ్రేష్ఠులు? భక్తి కలిగిన వారిగా వాడు శ్రేష్ఠులు అంటున్నాడు. ఏమంటాడు, భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. వాళ్ళు శ్రేష్ఠులే కాకుండా ఇష్టలు కూడా అని చెప్పని అంటున్నాడు. అంటే దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగితే ఆయనతో ఇష్టపడాలి. కాబట్టి ఆయన ఇష్టలు కాబట్టి ఆయన నాకు కూడా మరి భక్తులమయం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రక్షణ పొందిన వాళ్ళు అని అనుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఆయనకి ఇష్టమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఆయన చూస్తే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమ విస్తరించను. యెహోవాను తప్ప, దేవుడిని తప్ప వేరే వారిని అంటే వేరే దేవతలను కానీ దేవుడిని కానీ ఎవరైనా కానీ అన్య దేవతలను పూజించే వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఏమంటున్నట్టు శ్రమలు వాళ్ళకి శ్రమ వస్తాయి. అన్య దేవతలను పూజించేవాళ్ళు అంటే నిజ దేవుడిని ఎరుగనటువంటి వాళ్ళకి శ్రమ అని చెప్పిన దేవుని వాక్యం మనకు శ్రమిస్తుంది. మనమైతే దేవుడు ఎదుగువాలి కాబట్టి అతి శ్రమలు మనకు లేవు, ఆయన మనం ఇష్టంగా ఉన్నాము కాబట్టి అతి శ్రమలు ఉన్నట్టు వారికి విగ్రహాలను చేసేటువంటి వారికి శ్రమ విస్తరించడం అనేటువంటి దేవుని వాక్యం మనకు శ్రమిస్తుంది. వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పించను. దావీదు భక్తులు అంటున్నాడు, వీళ్ళైతే ఆ విగ్రహాలకు బలి అర్పిస్తారు, ప్రాణార్పణ చేస్తారు, ఇంకేదో ఇదేదో రకరకాలుగా చేస్తారు, కానీ నేనైతే అది ఏమీ చెయ్యను అని యథార్థంగా చెప్తాను. ఇంకేమంటున్నాడు, వారి పేర్లు నా పెదవులను ఎత్తను అంటాడు. వాళ్ళ పేర్లు ఎవరు? దేవతలు, అన్య దేవతలు, అన్య విగ్రహాలటువంటి వాళ్ళ పేర్లను కూడా నేను ఉచ్చరించను అనేటువంటి విధంగా మరి భక్తులు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుని ఎడల ఎంత గురి కలిగి ఉంటే ఇదన్నిటిని కూడా విసర్జించిన వాడైతాడు. అలాగే మనం కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. అలాగే చూస్తే ఇంకేమంటుంది చూడండి సార్, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా నా స్వాస్థ్య భాగము. అది కీర్తన గ్రంథంలో చూస్తే 107 కీర్తన ఉంటుంది కదండి. పిల్లలు కుమారుడు అంట దేవుడు వచ్చు స్వాస్థ్యం అంట, కుమార్తెలు ఆయన వచ్చు బహుమానం. అంటే స్వాస్థ్యము అంటే సొంతము, నా వారసత్వము. బాప్తిసము పొందిన ప్రతి ఒక్కరు కూడా మీరు నాకు సొంతము, నాకు వారసులు అనేటువంటి వాక్యాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. ఆ స్వాస్థ్య భాగం ఏంటిది? నా పానీయము అంటే ప్రతి దానిలో కూడా
అనేవు అంటే నీళ్ళు అనుకోవద్దు. ప్రతి దానిలో కూడా ఏదేమైనా ప్రతి దానిలో కూడా నీవు నాకు వారసుడివి అనేటువంటి విధంగా మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే చూస్తే నీవే నా భాగమును కాపాడుతున్నావు. మనకున్నటువంటి ఆస్తే గాని, అధికారమే గాని, ఉద్యోగమే గాని, ఏదైనా గాని ప్రతి విషయంలో కూడా మనం ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. కొంతమంది ఆఫీసులో అధికారులను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు, వేధించేవాళ్ళు ఉంటారు, హ్యాండల్ చేసేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలో కూడా ఆయన ఎందుకు భయభక్తి కలిగిన వాడినంట ఆయన కాపాడుకుంటూ వస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. భాగమును కాపాడుతున్నా ఉన్నాడు. ఏమంటాడు? మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను. మనోహర స్థలము ఏమిటా? మనోహర స్థలము ఈనాడు చనిపోయిన వాళ్ళంతా కూడా అన్ని వాళ్ళంతా కూడా కాల్చబడి లేకపోతే పాతి పెట్టబడి రకరకాలుగా ఉంటున్నారు. కానీ దేవుడి ఎరగనటువంటి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు నిత్యాగ్నికే వెళ్తారు అనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మనోహరమైన స్థలము అంటే పరలోకమైనటువంటి స్థలము. అటువంటి స్థలంలో మనకు స్థానం ఇస్తానంటున్నాడు. కానీ అందులకు ఆ భాగ్యం లేదు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? మనోహరమైన స్థలంలో నాకు అంటే ఆ వారసత్వాన్ని కూడా పరలోక రాజ్యంలో కూడా మనకు వారసత్వాన్ని ఆయన మనకి ఇచ్చి ఆ పరలోక రాజ్యంలో చేర్చడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మాకు స్వాస్థ్యము అని చెప్పని మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ భాగం కాపాడుతున్నాడు. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు ఇచ్చాను. అంటే మనకి వారసత్వాన్ని కూడా మనకి ఇచ్చాడు అనేది వాక్యం ద్వారా సెలవుపడుతుంది. అలాగే ఇంకేమన్నాడు? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. ఆలోచనకర్త దేవుడు. ఇది వాస్తవంగా క్రిస్మస్ సందర్భంలో వచ్చేటువంటి మాట ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధాన బతి, ఈ 5 అంశాలు నక్షత్రంతో పోల్చుకొని ప్రసంగాలు చేస్తుంటారు. అంటే ఆయన ఆలోచన ఎంత ఆలోచన కలిగిన వాడంటే, మనం ఇప్పుడు ఉన్నటువంటి మన 5-6 ఉన్నాం, ఇక్కడ 7 ఉన్నాం. ఈ 7లో మనకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఒకళ్ళ సంబంధం ఉండదు. కంటి కందృష్టి కూడా ఒకరి దానికి ఒకరి సంబంధం ఉండదు. అంటే ఆయన ఎంత మరి ఆశ్చర్యకరుడు అనుకోవాలి, ఆయన ఆలోచన ఎంతో గొప్పదనుకోవాలి. ఆయన చూసేట భూమి ఆయన పాదపీఠమంట ఆకాశమైన సింహాసనం. ఆయన భూమిని ఆకాశాన్ని జానతో కలిసాడంట. ఆయన ఎంత బలవంతులైన దేవుడు, అంత బలవంతులైన దేవుడిని కలిగిన మనం ఎంత ధన్యులము. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? నా తోడు ఆలోచనకర్త అయిన యెహోవా నా అంతరింద్రియములను, రాత్రి వేళ నా అంతరింద్రియములను చూడండి. రాత్రి వేళ పడుకునేటప్పుడు దేవుని ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఆలోచనలతోటి, ఆ మాటలతోటి, ఆ పాటలతోటి దేవుని వాక్యాన్ని నెమరేసుకుంటూ ఆ రోజంతా ఏదో సందర్భంగా కలిసినప్పుడు స్నేహితులు కానీ, లేకపోతే పోలీసులు కానీ, లేకపోతే విశ్వాసులు కానీ, ఎవరు కలిసినా కానీ దేవుని మాటలే మాట్లాడుకుంటారు తప్ప ఇంకొక సంబంధమైన మాట్లాడుకుంటారు అవసరం లేదు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు, ఆయన ఏదో భయభక్తులు కాని వాళ్ళు ఎవరైనా. అందుకే అంటాడు, ఇది రాత్రి వేళ పడుకునేటప్పుడు కూడా అంతరేంద్రియముల ద్వారా ఏం చేస్తాడంట? బోధిస్తాడంట. అంటే అప్పటికి కూడా మనం పడుకునేటప్పుడు కూడా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడంట. మనం నడవలసిన మార్గం ఏంటి, మనం పోవాల్సిన స్థితి ఏంటి, ప్రతి విషయంలో మనం ఏమన్నా దారి తప్పేమా, నడత తప్పేమా, మాట తప్పేమా, ఎటువంటి ఏదున్నా కానీ మన రాత్రి వేళ మనం పడుకునేటప్పుడు అంట ఆయన అన్నిటిని కూడా మనకి రిపీట్ చేస్తూ బోధిస్తున్నట్టు మనకు తెలియపరుస్తుంది. ఇంకా ఏమంటాడు? సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు, ఆయన మరి సౌలుగా ఉన్నప్పటికీ, పౌలుగా ఉన్నప్పటికీ మనకందరూ తెలిసే విషయం. అటువంటి వాడు ఈ లోక ధనాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఏ ఒక్కటి కూడా ధనం గురించి, ఏ దేని గురించి కూడా ఆశించకుండా ఆయన దేవుని ఎడలే గురి కలిగి తుద వరకు కూడా, ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ పరుగులు తుదముట్టించారు అని చెప్పి వాక్యం చదివిస్తుంది. అంటే అందరికి గురి కలిగిన వారుగా మనం ఉండాలంటే దేవుని ఎడల భయము, భక్తి, ఆయన కళ్యాణ మనం కలిగి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో సహవాసంలో కనుక మనం ఎల్లప్పుడూ కనుక నడిస్తే ఆయన ఏమంటాడు? ఇంకా ఆయన కుడి పార్శ్వంలో కూర్చోడానికి మనకు అవకాశం ఇస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే, ధనవంతుడు దరిద్ర రాజు ఉన్నాడు. ధనవంతుడు ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం సుఖాన్ని అనుభవించాడంట. 16వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము. ధనవంతుడు ఒకడు ఉండేను, ఉదాహరణ బట్టలను, సన్నపు నార వస్త్రములను ప్రతి దినము
చూడండి, సన్నపునార వస్త్రాలు ఎవరు ధరిస్తారండి? బాగా ఆస్తి సంపన్నులు ధరిస్తారు కానీ సామాన్లు ధరించడం. అంటే ఈయన ధనవంతుడు అని బైబిల్లోనే ఉంది క్లియర్ గా. ఆయన సన్నపునార వస్త్రాలు ప్రతిరోజు దొరికేవాడంట. ఇంకేం చేస్తున్నాడు? ఆయనగా సుఖపడుచుండేవాడు. అంటే కష్టం అంటే ఏదో తెలియదు ఆయనకి. అంతా సుఖమే, ఏది కావాలంటే అది వచ్చేది, ఆర్డర్ చేస్తే వచ్చేసింది, అంత సుఖాన్ని అనుభవించాడు. అటువంటి వ్యక్తి ఇంకేమవుతున్నాడు? లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుడి ఇంటి వాకిట. చూడండి, వాడు దరిద్రుడు అని చెప్పని రాసింది. ఆయన ఏంటి పరిస్థితి? ఆ ధనవంతుడి ఇంటి ముందు వాకిట ఉంటే బల్ల మీద కూర్చొని తింటూ ఉంటే ధనవంతుడు ఆ పడేటువంటి రొట్టె మొక్కలు తినడానికి ఆశపడుతూ, అంటే ఆయన దరిద్రం ఎంతగా ఉంది, కురుపులు కూడా ఉన్నాయంట, కుక్కలు వచ్చి దాన్ని నాకేయంట. ఎంత దరిద్రం అంటే అటువంటి దరిద్రుడు చనిపోయాడు, ఇటువంటి ధనవంతుడు చనిపోయాడు. వీళ్ళు పోయిన తర్వాత పరలోక రాజ్యం ఆయన వెళ్ళాడు, ఇదేమో నిత్యాగ్నిలో ఉన్నాడు. అప్పుడేమంటున్నాడు చూడండి, 21వ వచనం చూడండి సార్. ఆ దరిద్రుడు చనిపోయి దూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయాను, పాత పెట్టబడేను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు దూరం నుండి అబ్రహామును రొమ్మును ఆనుకొని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా కనికరపడి. చూడండి, ఇక్కడ ఆయన ఎదురుగా కురుపులతో నానా బాధపడుతున్నటువంటి దరిద్రుడిని ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా ఈయన సుఖాన్ని అనుభవిస్తూ తన వైపే ఉంది కానీ ఎదుటి వారి క్షేమాన్ని కానీ ఎదుటి వారి ఆకలిని కానీ వాడి పరిస్థితిని కానీ గమనించే స్థితిలో ఉన్నటువంటి వాడు చనిపోయిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఆ ఏమి కొన్నా ఇప్పుడున్నప్పుడు మాత్రం వాడికి ఇవ్వడానికి వాడు ముట్టుకోవడానికి కూడా అర్హత లేదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం వేదన పడుతున్నప్పుడు మాత్రం నీవేమి కొనతో నీళ్ళ చుక్కలు నా గొంతులు ఏమన్నాడు. చూడండి, మనం ఏ స్థితిలో ఉన్నాం? ధనవంతుడు ఉన్నటువంటి స్థితిలో ఉన్నామా? దరిద్రుల రాత్రిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నామా? తీరా మనం చనిపోయిన తర్వాత మనకు మనోహరమైన స్థలంలో మనకు స్థానం ఉండదా? అక్కడ మనం పాలి భాగస్తులమా అనేది ఒకసారి ఆలోచించాం. ఇప్పటి వరకు ఏ విధంగా నడిచామో మనకు తెలియదు. ఇప్పటి వరకు మరి ఈ లోకానుసారంగా ఏమైనా మనకు కొన్ని విడిచిపెట్టినవి కూడా కొన్ని ఉండొచ్చు. వాటికి ఉన్నా కానీ వాటిని ఈ రోజు నుంచైనా కానీ మనం విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి వారసులుగా ఉండాలి. అలాగే మనోహరమైన స్థలంలో అంటే పరలోక రాజ్యంలో స్థానాన్ని కూడా మనము పొందుకునే వారుగా ఉండాలి. అటువంటి ఆలోచన కలిగి కనుక మనం ఉన్నట్టయితే దావీదు భక్తుడు నిజంగా ఆయన ఎంత ప్రార్థనాపడు, ఎంత భక్తిపడు అంటే రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఆయన రాజు అయినా కానీ ప్రార్థన చేసేవాడంట. రాజుకి ఎన్ని పనులు ఉంటాయండి? చాలా పనులు ఉంటాయి. అన్ని సంస్థానాలను చూసుకోవాలి, వాళ్ళకి అజమాయిష్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా చెప్పాలి, ఇంకా లోకంలో ఉన్న సమస్యలను తీర్చాలి. ఇన్ని ఉన్నా కానీ రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడంట. అంటే దేవుని ఎడల ఎంత భయభక్తి కలిగి ఉంటే ఆయన 7 సార్లు ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డలైనప్పుడు మనము ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాం? రోజులో కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నామా? పొద్దున లేవగానే ప్రభా రాత్రంతా నాకు మంచి నిద్ర అనుభవించావు, నీకు వందనాలైనా తెలుస్తున్నా, ఈ రోజంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు అని ఒక మాట అంటే ఆ రోజంతా కూడా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుందంట. ఇలా పడుకునేటప్పుడు లాస్ట్ లో కూడా పడుకునేటప్పుడు అయ్యా రోజంతా మమ్మల్ని క్షేమంగా ఉంచావు, పడుకుంటున్నావు మంచి నిద్ర నుంచి మళ్ళీ వేకోసాచి నువ్వు స్తుతించి గర్భచేటువంటి భాగ్యాన్ని నాకు ఈ నాయన అని చెప్పని మరొక మారు కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనం కాచి కాపాడుతాడని దేవుడి వాక్యం మనకు సాధిస్తుంది. దేవుని బిడ్డల మనం ఉన్నటువంటి స్థితిలో మనకు తెలుసు, మనం నడిచే నడక తెలుసు, మనం మాట్లాడే మాట తెలుసు. ఇతరులతో కానీ ఎవరితో మాట్లాడినా కానీ మన మాటలో ఏమైనా లోపం ఉన్నదా, ఏమైనా తేడా ఉందా, వాటిని కనుక మనం గమనించుకొని దేవునికి మరి ఇష్టలుగా ఉన్నామా లేదా అయిష్టలుగా ఉన్నామా అనేది కనుక మనం ఒకసారి గమనించి ఇప్పటి వరకు ప్రభా నీకు కొన్ని విషయాల్లో నేను తప్పిపోయాను ఆయన, జారిపోయాను ఆయన, పడిపోయాను ఆయన, దయతో మమ్మల్ని క్షమించి ఇక నుంచైనా మీకు ఇష్టలుగా ఉండటానికి నేను మరి ఈ విధంగా కూడుకొని నేను ప్రమాణం చేస్తున్నాను, మాటిస్తున్నాను. ఇక నుంచి ఆ దారిలో నేను వెళ్ళను దేవా అని చెప్పిన కనుక మనం నడుచుకొని కనుక ఎందుకంటే ఈ యొక్క వాక్య భాగంలో ఉన్న కాపాడిన విషయమే కానీ, వారసత్వమే కానీ, పాలిభాగత్వమే కానీ, స్వాస్థ్యమే కానీ ఏదైనా కానీ మనకి ఆయన ఇవ్వడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. అందుకే ఉంటాడు ఏ ఒక్కరు నశించిపోవట నాకు ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా అన్యులే కదా ఎవరైనా నశించిపోవడం ఇష్టం లేదు. కాబట్టి ఆయన రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది. ఇకనైనా తెలుసుకుంటారన్న
ఇకనైనా మారుతారేమో, ఇకనైనా గుర్తెరుగుతారేమో అనే రకంగా ఆలోచనతోటి ఈ యొక్క సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ఆయన రేపటి సమయం కనుక వస్తే ఆ సమయంలో మనం ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా విడువబడే గుంపులో ఉన్నామా ఒకసారి ఆలోచన చేసుకుని, ఒకవేళ విడువబడే గుంపులో కనుక ఉంటే ఎత్తబడే గుంపులో ఉండటానికి మనం ఇతరుల చేయాలని సిద్ధపడి దేవుని సహవాసం సన్నిధిలో మనం సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, అలాగే అయ్యగారు సమరయ్య గారికి, అలాగే కుటుంబం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లుతారు. చక్కగా వివరించి అనేక విషయాలు మాకు తెలియజేసిన దాన్ని బట్టి ఆయనకి ప్రభు యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాక్షాత్ సమయం, ఈ వారంలో జరిగిన సంఘటనలు దేవునికి సంఘానికి తెలియజేయడానికి సమయం. ప్లీజ్ షేర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి కృపాల్ గారికి, అమ్మగారికి, ఏఎస్ఎం గారికి, కూడి వచ్చిన సంఘటనలందరికీ యేసుక్రీస్తు నామమున దేవుడు గతించిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వరకు ఆయన సజీవ రెక్కల కింద కాచి కాపాడి ఈ రీతిగా పునరుద్ధాన పరిశుద్ధాయి మందిరంలో దేవుడు ఇంతవరకు ప్రార్థనలు వాద్యములను కీర్తనలను దేవుడికి మేంపరిచిన అదే రీతిగా దేవుడు మన పట్ల చేసిన మేలు ఉపకారాలు ఆశ్చర్య క్రియలు ఎన్నో చేసిన మన పట్ల. ఎంతో మంది దినాలు చేయలేక గొప్పవారు దేవుడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మనమైతే సజీవంగా ఉన్నామంటే దావీదు మహారాజు అంటాడు, బ్రతికి నిన్ను స్థుతించాలయ్యా, మన్ను నిన్ను స్థుతించదు. హల్లెలూయా. ఆ రీతిగా దినమెల్లయూ ఆయన చేసిన మేలును మనం నెమరు వేసుకోవాలి, తలపోసుకోవాలి. ఆయన చేసిన ఉపకారాలను ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేదు. కృతజ్ఞతాస్థుతులు చెల్లి దేవుని వెండి బంగారం నైవేద్యం నేను కోరట్లేదు, కానీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం, యెహోవాను మహిమపరచాలి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మరలా చెప్తాను, ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించాలి, మహిమపరచాలి. అప్పుడు భూమి మీద ఉన్న వారందరికన్నా అన్నాడు, శ్రేష్ఠులు అన్నాడు. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు అంటారు. యేసుక్రీస్తు వారికి ఇష్టమైన వారు శ్రేష్ఠులు, దావీదు మహారాజుకి ఇష్టలు అని అన్నారు. ఏంటంటే ఆయన ప్రియులు కాబట్టి. దేవుడు మనకి వాక్యం కాదు కానీ కొన్ని మాటలు దేవుడు మా నోటిగా మాట్లాడుతున్నాడు. వన్యత భావించండి. దేవుడు చేసిన మేలు ఏంటంటే నా పట్ల గత పునరుద్ధానం నుంచి ఈ వారం వరకు కూడా, ఇదే ఆదివారం నుంచి గత 2 వారాల నుంచి నేను చాలా సఫర్ అవుతున్నాను పిల్లల విషయంలో. ఎంత అంటే చాలా ఆశ్చర్యం అన్నమాట. అది దేవుడే మనల్ని ఆ కార్యం జరిగించే దేవుడు. మా బాబు ఉత్తరాఖండ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఒక 2 నెలలు, ఒక నెల వరకు మంచిగా అక్కడ ఉన్నాడు. ఇక తర్వాత నేను వస్తా, నేను ఉండను, అక్కడ నాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆటంకపరుస్తుంది. సాతానుడు శోధనలు ఎక్కువైపోతుంది. 4 లక్షలు అక్కడ 2 లక్షలు ఫీజు కట్టాము. 1 లక్ష రూపాయలు జర్నీకి అన్నీ ఖర్చు, 3 లక్షల ఖర్చు అయ్యాయి. ఇంకొక 1 లక్షలు ఉన్నారా, 2 లక్షలు వేరే ఖర్చు ఇవ్వలేదు. మొత్తం 5 లక్షలు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇంటి దగ్గర ఉంటాను. నెక్స్ట్ ఇయర్ చదువుతూ ఉంటున్నాడు. ఇది ఎంత భయంకరమైన విషయం అంటే చెప్పలేకపోతున్నాం, మాటలతో వర్ణించలేదు. ఆ రీతిగా ఉన్నప్పుడు ఎవరి ద్వారా దేవుడు ఏ కార్యం జరిగిస్తాడో అని చాలా వారం రోజు చాలా చెప్పాం, చాలా బాధపడ్డాం, ప్రార్థన చేసాము, దేవుడికి ఉపజెప్పాం. అయినా కానీ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఆ రీతిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి చాలాసేపు కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి దేవుని మాటలు చెప్పి అలా ఇది పద్ధతి అని చెప్పినప్పుడు మనసు మార్చుకోండి. దేవుని మాట వెల్లడేమనే 3 బారిన జీవితాలు చిగురిస్తాయని, ఆయన మాటలో జీవం ఉన్నది, బ్రతికించే వాక్యం వెల్లడితోనే బ్రతుకుతుంది, జీవాన్ని ఇస్తుంది కదండి. కాబట్టి వాక్యమే మనం బ్రతికించేది, వాక్యమే మనకు జీవాహారం అయ్యింది. కాబట్టి వాక్యాహారాన్ని మనం భుజిస్తున్నప్పుడు దేవుడు మన వాక్యరీతిగా మనతో మాట్లాడతాడు. ఆ రీతిగా కుమారుడితో మాట్లాడు. ఎంత భక్తిపరుడు అంటే బాల్య దినం ముందే తన సృష్టికర్తను తెలుసుకున్న వ్యక్తి. చిన్నప్పటి నుంచే చక్కగా ప్రార్థన చేసుకుంటాడు, అన్ని విషయాల విధేయతగా ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇలా మారిపోయాడు అనుకున్నప్పుడు అమ్మగారు అట్లా ఇలా చెప్పినప్పుడు
నేను చెప్పాను కానీ 50% ఆలోచిస్తున్నాడు, ఇంకా 50% లోటుతోనే ఉన్నాడు. ఆ రీతిగా చెప్పినప్పుడు విని ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళి 2 రోజులు ఉండి ఒంటరిగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు నలుగురం పోయాను, వచ్చేటప్పుడు నలుగురు వచ్చిన చివరికి ఒంటరి వాడేయండి. ఒంటరి అయిన వాడిని అనేకుల మధ్యలో దేవుడు నిలబెడతాడు. కాబట్టి తను నమ్ముకున్న బిడ్డలు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని తలగా ఉంచే దేవుడు. కాబట్టి ఒంటరిగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం తీసుకపోయాను. ఫ్లైట్ లోన పోయేట వరకే మా బాధ్యత. వెళ్ళండి, అక్కడి నుంచి ఢిల్లీ పోయండి, ఢిల్లీ విమానాశ్రయం తిరిగండి, ఆ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాడు, ఆ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళండి, బస్ స్టాండ్ కాంచి మళ్ళీ డెహ్రాడూన్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటో నుంచి కాల్చుకోండి. ఒంటరిగా తను బ్రతకడానికి, తను జీవించడానికి, తన ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీదనే ఆధారపడి తన స్థానం ఏంటి, తన గమ్యం ఏంటి, తన యొక్క జీవితం ఏంటి, లక్ష్యం ఏంటనేది నేను తెలుసుకుంటా దేవుడు ఒక పాఠాన్ని నేర్పాడు. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. నా జీవితంలో సాక్ష్యం ఏంటంటే నేను ఎప్పుడు దేవుడికి తగిన కాలం ముందు నేను హెచ్చిస్తానంటాను. ఎన్నోసార్లు ఏడ్చి, ఎన్నోసార్లు కన్నీరు రాసిన శోధనలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో ఎంతగా అంటే ప్రభా ఈ దినం ప్రతిరోజు నేను మృత్యుంచేయండి ఎన్నో అపాయాలు. అప్పుడు అన్నాడు దేవుడు నాకు బలపరిచే వాక్యం. నిజంగా వాక్యం ఎంత బలపరిచిందంటే తగిన కాలం ముందు నిన్ను హెచ్చిస్తాను. అది ఏ రీతిగా దేవుడు అన్నప్పుడు తన పిల్లలందరూ, తన కుటుంబీకులు, తన స్నేహితులు, తన బంధుమిత్రులు అందరి ఎవరో దేవుడు దయగలిగిన దేవుడు. కాబట్టి నా యందు నేను ఎవరికి చేసిన మేలేం లేదండి, నేను నోటితో పలకరించడమే తప్ప కానీ నేను చేసిన ఉపకారం అయితే నా మనసులో అనుకుంటాను. ఉపకారం అయితే ఏమి లేదు, పలకరిస్తే అంతవరకే, అంతే తప్పరించి నేనేమి. కానీ నన్ను ఎంతగానో ప్రేమిస్తాను. కాబట్టి దేవుని ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాను. కాబట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానని నమ్మకం నాకు బాగుంది. కాబట్టి తగిన కాలం ముందు హెచ్చిస్తాను. నా బిడ్డ విషయం కూడా ఆమె కూడా అంతే, మనం వేసినా కానీ ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ కొండాపూర్లో శ్రీ చైతన్య కాలేజ్ అవుతుంది. ఆమె కూడా మంచిగా చదువులో రాణించేటట్టుగా, ఐఐటీ కానీ ఎన్ఐటీలో సీట్ వచ్చినట్టుగా. కుమారుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ విశ్వాసులు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో వాక్యం చదువుకొని ప్రార్థించినట్టుగా నా కుటుంబం కొరకు, మా బాబు కొరకు, నా కొరకు అన్ని విషయాలు. ఇప్పుడు డ్యూటీ ఉన్నా కానీ ప్రభు సంవిధానాలకే రావాలి. ఇక్కడ గడిపిన సమయమే నాకు ఒక్క దినం దేవుని మందిరం, ఒక్క దినం గడిపితే 1000 దినాలు కూడా శ్రేష్టం. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు నిమ్మలము, సంతోషము, సమాధానము అంటే ఇవన్నీ కూడా యెహోవాయందులే లిఖితమై ఉన్నాయన్నమాట. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వాడిని ఎంత మాత్రమును తోసివేసేటప్పుడు మరులైతే విడిచిపెడతారు, తోసేస్తారు, హింసిస్తారు, బాధపడతారు. కానీ ఆయన ఎప్పుడూ విడిచిపెట్టే దేవుడు కాదు. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా, ఏ పాదములకు రాయి తగలకుండా మనం ఎత్తుకొని వాడు. ఇప్పటి వరకు కూడా చూస్తే మా చిట్టిగాడికి పోతే నేను అన్నయ్య అంటున్నాను. అండ్ మా పాప వయసు 14-15 సంవత్సరాలు, నా వయసు 45 దాకా వచ్చింది, అయినా మీ అన్నయ్య అంటున్నారు. ఏంటంటే దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, సర్వ సంపదలను ఆయననే లిఖితాడు. బలము, సౌందర్యము, జ్ఞానము, ఐశ్వర్యము కూడా ఆయననే లిఖితాడు. కాబట్టి అవన్నీ దేవుడు ఇచ్చేవాటిని, వాటి కొరకు ఎదురు చూశాను. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన సృష్టిగా నూతనంగా ఉంటారని చెప్పి, నూతన తలంపు, నూతన ఉద్దేశాలు, నూతనంగా ఉంటారు. కాబట్టి దేవుడు సాక్ష్యాన్ని మీ అందరికీ దేవుడు దీవించి ఆశించి తన ఇంటిలో భద్రపరిచింది మాట. ఆమేన్. కుమారుడు పట్ల జరిగిన క్రియను అందరికీ తెలియజేసిన విధానం బట్టి దేవునికి స్తోత్రము. ఇంకెవరైనా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి కాచి కావాలి దాన్ని బట్టి దేవుడిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి గత 3-4 డేస్ నుంచి ప్రెస్టీస్ పర్చేస్ చేస్తున్నప్పుడు దేవుడి ప్రయాణాన్నింటిలో కాచి కాపాడి మళ్ళీ ప్రయాణానికి మళ్ళీ నుంచి వచ్చిన స్తోత్రాలు. నేను హైదరాబాద్ నుంచి మొన్న నైట్ తెల్లవారుజాము 3 గంటలకు వచ్చాను. వెంటనే ఒక వార్త, దుర్వార్తని వెంటనే మళ్ళీ చల్లపల్లి ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు గారు బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా తెలియగలుగుతున్నాడు, మరి మంచి ఎవిడెన్స్లో ఉన్నాడు, చర్చిలో చాలా పరిశీలన చేసేస్తున్నాడు. మరి 33 years బాబుకి, 2 పిల్లలు, చిన్న పిల్లలు, పాపకి 3 years, బాబుకి 2 years, తన వైఫ్కి 26 years. చాలా దేవుళ్ళు ఉన్న యవనస్తులు ఏదో ఒకరోజు మరి బయటకు వెళ్ళి వస్తానని చెప్పారంట, కానీ ఎక్కడికో ఇంటి కూడా పారిపోయి చెప్పలేదు. అంతా కూడా అక్కడ ఉమ్మడి కుటుంబంగానే ఉంటారు. వాళ్ళ మదరు, ఫాదరు, మరి వాళ్ళ మేనత్త, మేనమామ అక్కడ ఒక ఆర్ఫనేజ్ పెట్టారు చల్లపల్లిలో.
ఆర్ఫేజ్లో వాళ్ళందరూ చర్చి అందరూ కలిసి ఉంటారు చెప్పి. అయితే తను ఏం చెప్పకుండా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళాడంట. ఈవినింగ్ వరకు రాకపోయేసరికి ఇంకా రాలేదని చెప్పి వైఫ్ తన అత్తమామని చెప్పింది. అప్పుడు తర్వాత ఎదుగుతున్నారు, నైట్ అయినా రాలేదంటాను. అప్పుడు ఒక బ్రిడ్జ్ దగ్గర తన బైక్ అక్కడ పెట్టేసి తన పర్సు ఫోన్ పెట్టేసిందంట. మరి ఫోన్ తన యొక్క బైక్ కీ కూడా తన పర్సులో పెట్టించాడు. ఇక అక్కడ ఒక లెటర్ పెట్టాడంట. ఎవరెవరికి ఏదో అమౌంట్ ఇవ్వాలి సర్దే ఇచ్చేయండి అని చెప్పి 30 లక్షల వరకు సర్దాల్సిందే అక్కడ ఒక లెటర్ పెట్టాడంట. ఎతికారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పేపర్లో కృష్ణా జిల్లా పేపర్లో కూడా పడిందంట. కానీ అక్కడ 1 full day దొరకలేదు. మా అందరికి పే రిక్వెస్ట్ వచ్చింది, క్రియేట్ చేస్తున్నాం. అప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ వచ్చింది. అక్కడికి వెళ్ళి మా పాప వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్నూన్ మేము భోజనం చేస్తున్నామండి. శుక్రవారం వచ్చాను. ఈ వార్త వచ్చింది. నెక్స్ట్ డే అతని యొక్క బాడీ దొరికింది. అయితే ఈ నీళ్ళలో తను దూకేశాడు అన్నమాట. 1 full day బాడీ దొరకలేదు. ఆ నెక్స్ట్ డే ఆ బాడీ దొరికినప్పుడు అది ఎంత భయంకరం అంటే, ఆ బాడీని ఒక రోజు నుంచి బంధువులందరూ చూసి నెక్స్ట్ డే సమాచారాన్ని కూడా వీళ్ళని పరిస్థితి. పట్టుకుంటే ఎక్కడికక్కడే బాడీ పార్ట్స్ అక్కడ వచ్చేస్తుంది. ఇంకా దెన్ అప్పటికప్పుడే వాళ్ళు బరియల్ చేసేయడం జరిగిందండి. బాగా గొప్పగా ఉన్నారు ఆ కుటుంబం. నేను వెంటనే ఇక్కడ చల్లపల్లి వెళ్ళడం జరిగింది. అయితే చాలా దేవుల్లో ఉన్న యవనస్తుడే. మరి యవనస్తుల్ని సాతాను ఎంత మరి గర్జించి సింహం అని ఎవరు విందుదిరా అని తిరుగుతూ ఉందన్నది తర్వాత విలాప వాక్యాల్లో కూడా చెప్తాడు. మీ పసిపిల్లల కోసం మీరు ప్రలాపించాలంటాడు. ఆ తర్వాత మరణం కిటికీలు ఎక్కుతుందంటాడు. రాజమార్గంలో మరి ఎవరిని తిరుగుకున్నారో పసిపిల్లల వీధుల్లో పసిపిల్లలు తిరుగుకున్నారో మరణము కిటికీలు ఎక్కుతుందంటాడు. ఇంకే మనం మరి సాతాను చాలా చురుగ్గా వచ్చేసుకుంటూ పోతుంది. ఎవరిని వెళ్ళాలా, ఎవరిని మరి తన నరకంలో చేసేయాలా, పరలోక మార్గాన్ని వెళ్ళకుండా యవనస్తులు దేవుని కోసం వాడబడవలసిన యవనస్తులు బాగుపడుకుంటున్నారు. సో మనందరం కూడా దానికంటే సాతాను కంటే చురుకైనగా ఉంటే మాత్రమే మనం జయించగలుగుతాం. కాబట్టి మరి ఇందాక మన 16వ కీర్తన వర్ణించిన బ్రదర్ జాన్ కోటయ్య గారు కూడా చెప్పారు. ప్రార్థన దావీదు మహారాజు 7 సార్లు ప్రార్థన చేశారంటే ఎంత భయభక్తులు గల వ్యక్తి అని. మనం కూడా ప్రార్థన బాగా చేయాలండి. ఇంకా అయ్యగారు మన జాన్ కోటయ్య గారు చెప్పిన ఒక వాక్యం బాగా పట్టుకుంది. 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తే ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు. నిజంగా అనుభవాలు కూడా నా జీవితంలో చాలా చూస్తాను నేను. ఆ సమయంలో ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన వింటాడంట. ఆ దేవదూతలు వచ్చి ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి మిఖాయిల్ దగ్గర వచ్చి తీసుకెళ్తా ఉంటుందంట. మనకి సాతాను అడ్డుపడుతున్నా కానీ సాతాను అడ్డుకుని ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి చేస్తుందంట. అందుకే మనం అందరం కూడా మన చిన్న సంఘమే మరి దేవుడు విగ్రహాన్ని సేవ తీశారు. మరి మాకేమీ తెలియక మేము స్థలము అదేం లేదు, చిన్నగా ఇంట్లోనే గ్యాదర్ అవుతున్నాం. దేవుడి కృప వల్ల బలంగానే దేవుడు ఇక్కడ ప్రార్థన జరిపిస్తున్నారండి. మరి చిక్కనేంటో తెలియదు. యువతి రేట్లలో దేవుడు ఎందుకు ఇచ్చారు. మరి చుట్టూ చాలా మంది అన్యజనులు ఉన్నారు. వారికి మన దేవుడు తెలియదు, మన దేవుడు ఇంత శక్తి గల దేవుడు తెలియదు. మన ద్వారా వారికి తెలుసుకోవడం దేవుడు అవకాశం ఇస్తారని చెప్పి నా కోపు. అందరూ కూడా ప్రార్థన చేయాల్సింది. ప్రార్థనలో బాగా పరంగా మన విషయచర్చి ఎదగవలసింది నేను కోరుకున్నానండి. మరి మేమైతే ఊహించాం. తన పేరు సుమంత్ అనే కుర్రాడు. మొన్న జరిగింది, నిన్న మేము వెళ్ళొచ్చాము. అది చాలా విచారకరమైన విషయం. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పేరుకి చాలా భయభక్తులతో ఉన్న పిల్లవాడు అలా ఎందుకు చేశాడు? పోలీసులు ఇక ఫోన్ని పరిశీలిస్తే ఏదో గేమ్ ఆడాడంట, ఒక ఆన్లైన్ గేమ్. ఆ గేమ్ వల్ల అతను అలా 30 లక్షలు అప్పు అయిపోయిందంట. చాలా అభిమానం కలిగినాడు. ఎవరికి చెప్పుకోలేకపోయాడు. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 30 లక్షలు అప్పు తీర్చడం అనేది పెద్ద సమస్య కాదు మాకు చెప్పినా మేము ఒక పరిష్కారం చూసేవాళ్ళం. పిల్లవాడు ఇంత పని చేసేసారని చెప్పి చాలా దుఃఖపడతారు. సో అందుకే మన యవనస్తుల కోసం మన పసిపిల్లల కోసం బాగా ప్రార్థించాలని చెప్పి నేను ఈరోజు మన సంఘంలో ఒకసారి జ్ఞాపకం చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. మరి ముఖ్యంగా మరి మన చిన్న గురించి మోజెస్ గారు చెప్పారు. ఆ బాబు మరి అంత ఖర్చు పెట్టారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు. మరి అతను చెప్తే అందరూ చెప్పారని పిల్లలు పిల్లలతో చెప్పారని చెప్పలేదు. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ ఈవినింగ్ నెక్స్ట్ డే తను వెళ్ళాలి. ఈవినింగ్ కూడా బాబు వెళ్ళాలంటున్నారు. ఇంకా మమ్మల్ని పిలిస్తే మేమే పట్టుకోవడం బ్రద్వా, మా మాట వింటాడా బాబు, మరి పేరెంట్స్ మాట వింటాడు కదా, మేము ఏం కలవనుకో నేను ప్రే చేసుకుని వెంటనే తీసుకుని చిత్తమైతే చిన్నో మాట అంగీకరించాలి ప్రభా అనుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆలోచిస్తామని చెప్పాను. నేను ఎందుకు ప్రేమగా చెప్తాం అనుకున్నాను, ప్రేమగా చెప్పి కొంచెం గద్దించడం కూడా జరిగింది. ఇంకా ఆలోచించుకునే టైము మీ పేరెంట్స్ మీకు ఎందుకు ఇస్తాను నాకు అర్థం కావట్లేదు. ఆలోచించుకునేది హౌ టు స్టార్ట్ అని చెప్పాను. తర్వాత తను ఫ్లైట్ బుక్ చేయండి వెళ్తామని చెప్పేసాను. అంటే ఆ పిల్లవాడు యవనస్తుడు చాలా ప్రార్థన పడుచుంది.
అయితే మార్నింగ్ వేసి ప్రార్థన చేసుకుంటాడు, నైట్ ప్రార్థన చేసుకుంటాడు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాడు, ఫ్యామిలీ ప్రేయర్లో చాలా మంచి ప్రార్థన వచ్చింది. అయితే అంత పేరెంట్స్ అప్పుడు వచ్చి పెట్టిన తర్వాత ఇష్టమైన ప్లేస్ పేరెంట్స్ కూడా పోస్ట్గా పంపించలేదు. అయితే బాబే ఇష్టమై వెళ్ళాడు. అక్కడ ఎందుకు ఉండబుద్ధి కావట్లేదు, ఇంటి దగ్గర ఉంటాను అని అన్నాడు. అంటే ఏంటంటే మన యవనస్తుల కోసం మనం బాగా ప్రార్థన చేయాలండి. పిల్లలు ఎక్కడ ఎదిగిపోతారని చెప్పి కూడా సాతాను ఏదో చిన్న పాట పెట్టి పిల్లల్ని గెలిపించేయాలని డిస్టర్బ్ చేయాలని చూసి మరి మా యొక్క సంఘ యవనస్తులు బాబు చిన్న కోసం అందరూ కూడా ప్రార్థన ఎత్తుపట్టిన దూర ప్రాంతంలో ఎత్తుపెట్టడానికి వెళ్ళాడు. అంత పాప చుట్టూ కూడా అక్కడ దూర ప్రాంతంలో చదువుతున్నాను. మన బిడ్డలు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు యవనస్తుల కోసం మనందరూ మన బాధ్యతకు మనం వరపెట్టాలని చెప్పి సంఘం పెట్టాలని కోరుకుంటున్నానండి. మరి ఈ సాక్ష్యం కోసం మరి దేవుణ్ణి రక్షిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ అందరూ కూడా ప్రార్థన మరి ప్రార్థిస్తూ నా మనవిని అంగీకరించాలని చెప్పి కోరుకుంటూ చిన్న సాక్ష్యం నడిస్తుంది. తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ప్రార్థించడం కొరకు సాక్ష్యం చెప్తాను. మా తండ్రి కీర్తిశేషులైన పాస్టర్ రెడ్డి దేవసహాయ గారు, మా తల్లి సత్యవర్ధన్ గారు దాదాపు ఇండియన్ పెంటికాస్ట్ చర్చ్ సంస్థలో 66 ఏళ్ళు సేవ చేశారు. 250 సంఘాలు స్థాపించారు. మేము వారి కుటుంబంలో 5 మగపిల్లలు 2 ఆడపిల్లలు. పరిచయంలో ఉన్నది నేను, బిషప్ జాషువా గారు ఉన్నాను. మిగతా వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైం మినిస్ట్రీ కూడా చేస్తున్నాను. అయితే నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక అన్న, అలాగే 3 తమ్ముడు. 4వ చెల్లి కటాక్షమ్మ, అది మా దగ్గర పెరిగింది. పెళ్ళిళ్ళు ఇక్కడే నర్సింగ్ చదివింది. ఆ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మొట్టమొదట జగ్గేపేట దగ్గర గౌరవం ఉద్యోగం చేసింది, ఏదో ట్రైనింగ్ అయిన తర్వాత. ఆ తదుపరి మనకి వివాహం జరిగింది. వాళ్ళకి కొడుకు కలిగి చెల్లి ఆమె ఒక్కలగడ్డలో చల్లపల్లి దగ్గర ఉన్న ఒక్కలగడ్డలో ఏదముగా పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆమె క్యాన్సర్ వచ్చి మృతి చనిపోయింది. దాదాపు 36 సంవత్సరాల్లోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆ తదుపరి తన భర్త అయిన జాకబ్ హెన్రీకి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చారు. ఘంటసాలలో పనిచేసిన అతను రీసెంట్గా ఈ మధ్యన జిల్లా హెడ్ క్వార్టర్స్కి డిఎంఎన్హెచ్ ఆఫీస్కి మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆ మధ్యన వాళ్ళ తండ్రి చనిపోయాడు. వాళ్ళ తండ్రి మొట్టమొదట 2020 ఆగస్టు 1వ తారీఖున ఫస్ట్ కరోనాతోటి మచిలీపట్నంలో మొట్టమొదటి చనిపోయిన వాడు ఆయన, కుంభవరం ప్రసాద్ గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు. ఆయన మొట్టమొదటి చనిపోయాడు మచిలీపట్నం, ఫస్ట్ డెత్. ఆ తర్వాత వాళ్ళ కుటుంబంతో కూడా ఈయనకి భయంకరమైన యాక్సిడెంట్ అయింది. దాదాపు నెలలో కోమాలో ఉన్నాడు జాకబ్ హెన్రీ, మా బావమరిది. ఆ తదుపరి మళ్ళీ కోలుకున్నాడు. ఆ సమయంలో అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. ఈ మధ్యన మరి వాళ్ళ తల్లి ఆమె శ్రీమతి ఝాన్సీబాయి, కొమ్ము ఝాన్సీబాయి, ఆమె మా మేనత్త గారు గత నెలలో కౌలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె హెల్త్ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో పనిచేసింది. ఆమె 2 కుమారులు, జాలి అని అతను విక్టర్ గారు క్లాస్మేట్ అయ్యి మచిలీపట్నం చదువుతున్నారు. వాళ్ళ అన్నయ్య నా కొమ్ము జాకబ్. అయితే జాకబ్ హెన్రీ తరచూ సిక్ అవుతూ ఉన్నాడు. వాళ్ళ తల్లి చనిపోయిన దగ్గర కొంచెం మానసికంగా సిక్ అయ్యి ఈ మధ్య నాకు ఉదయం తెలిసింది ఏంటంటే సరే భోజనం చేయట్లేదు. ఆ చేయకపోవటం వల్ల ఏమైందంటే కిడ్నీస్ పాడైపోయింది. సరైన వాటర్ తాక, భోజనాలు చేయక ఒక కిడ్నీ టోటల్గా పాడైపోయింది. ఒక కిడ్నీ పనిచేస్తూ ఉంది. అంబులెన్స్లో తీసుకొచ్చారు 5 రోజుల కిందట. కరుణ కిడ్నీ కేర్ హాస్పిటల్కి విజయవాడ తీసుకొచ్చి అందరూ ట్రీట్మెంట్లో ఉన్నారు. నిన్న మరి విక్టర్కి అలాగే వెళ్ళినకి మాకు కూడా మరి వాళ్ళు కూడా బంధువే కనుక అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది, రావడం జరిగింది. అతను ఐసీలో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటల భయంకరమైన వార్త ఏంటంటే మా మేనల్లుడు, మా పెద్ద చెల్లి కుమారుడు చెప్పాడు, నేను వెళితే క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, క్రిటికల్ కేర్లో పెట్టారు, మావయ్య ప్రార్థన చేయండి. తల్లి చనిపోయే, తండ్రి చనిపోయే, భార్య చనిపోయాడు, మా చెల్లి చనిపోయే. ఆయన చూస్తే క్రిటికల్ కేర్లో ఉన్నాడు. సివియర్ కిడ్నీస్ ప్రాబ్లమ్, 2వ కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయింది అంటున్నారు. కనుక నేను మీకు మనవి చేసేది ఏంటంటే ఆయన కొరకు, జాకబ్ హెన్రీ కొరకు, కొమ్ము జాకబ్ హెన్రీ కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఉదయం నుండి నేను కొంచెం నాకు కూడా హై బీపీ వచ్చి అసలు బండి మీద పడిపోతాను అనిపించింది.
ఈరోజు ఉదయం నేను దాదాపు నేను వెళ్తున్న క్రమంలో బండి మీద కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏంటి పరిస్థితి అనుకుని వెంటనే బండి డైవర్ట్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు 210 ఉంది బీపీ. అసలు ఎట్లా వచ్చే బండి వేసుకుని అడుగుతున్నారు. వెంటనే అక్కడ వెంటనే ఒక ఇంజక్షన్ ఇచ్చారు, క్యాప్సులు వేసారు. అసలు పండుకోండి పాస్ చేయాలని చెప్పన్నారు. అక్కడ నేను బయలుదేరి మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళలేదు లేదు, 2 గంటల వరకు అక్కడే హాస్పిటల్లో ఉన్నాను. ఎవరికి చెప్పలా. ఏంటి కండిషన్ అంటే ఇట్లా మా మామకి ఇట్లా అయిపోయిందంటే కొంచెం మానసికంగా బాధపడుతున్నారంటే ప్లీజ్ డోంట్ అండి, దేవుడు గొప్పడు కదా, మరి మీరే ఎంతమంది ప్రసంగాలు చేస్తూ ఉంటారు, మీరు అట్లా చేయొద్దని చెప్పేసి ఆ వాడిశ్రీ హాస్పిటల్ డాక్టర్ మహేష్ గారిని చూసి అన్ని డాక్టర్ డోంట్ వరీ అని చెప్పేసి మా వెహికల్లో మేము పంపిస్తాం, డాక్టర్ లేదని బంద్ చేసుకొని మళ్ళీ నాతో పాటు నేను నెక్స్ట్ పంపించారు. నేను ఇంటికి వెళ్ళని జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్నాను, మళ్ళీ తిరిగి ఇక్కడికి 6 గంటలకు వచ్చాను. నేను చెప్పేది ఏంటంటే ఆ టైంలో యాక్చువల్గా నేను చనిపోయే పరిస్థితి. ఎందుకంటే నరాలు తెగిపోతాయండి. 210 ఉందంటే చాలా డేంజర్. అసలు ఎట్లా వచ్చారు మీరు అని అన్నాడు. కనుక పొద్దు నుండి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఎంత దైవజనుడు అయినప్పటికీ నేను కూడా మనిషినే కనుక మరి ఆ హెన్రీ జాకబ్ కొరకు ప్రార్థించవలసిగా ప్రభు పేట మీ అందరూ కోరుకుంటున్నాను. సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. థ్యాంక్ యూ. ఒక సెప్టెంబర్ 10 తారీఖు వరదొచ్చింది కదండి. ఆ వరదొచ్చినప్పుడు మా ఇంట్లోకి మోకాళ్ళలో నీళ్ళు వచ్చేసింది. నీళ్ళు వచ్చేసి సామాన్లు డ్రెస్పోయింది, సోఫా వేసిపోయింది, బీరు వాళ్ళు మొత్తం తిరుగుతుంది. ఈ రోజు వస్తే మాకు డబ్బులు డ్రెస్సేసి అంతా నాన్న గదలో నా కొడుకు జ్వరం ఉంది, ఆయన సేవ చేస్తున్నాడు కొండప్పుడు. ఆ రోజు జ్వరం ఉందని చెప్పిన సరే ఇంగ్లీష్ చెప్తున్నాను చెప్పి ఆరోగ్య డాక్టర్ చేయించాం. ఆ తెల్లని వాళ్ళు వచ్చింది. ఆ జ్వరం రావడం, ఆ జ్వరం ఇంజక్షన్ చేసిన తెచ్చిపోవడం, ఆ వరదలో మా అల్లుడు ఆయన పాస్ ఆయన మా కొడుకు వీళ్ళిద్దరు ఉండి వరదలో చాలా బాధపడ్డాము. అయిపోయింది 2వ రోజు ఇల్లు మారాలని డిసైడ్ అయ్యాం. అనుకోకుండా 3వ తారీఖు మా మేడంకి ఓవర్ ఫీడింగ్ అయిపోయింది. అసలు ఊహించలేదు. ఇప్పుడు 1 year అయిపోయింది, ఫీడింగ్ అయిపోయింది. సడన్గా వచ్చేప్పుడు అయిపోయింది, బాగా వీక్ అయిపోయింది. పిల్లలు లేరు, ఎవరు లేరు. నేను మేమిద్దరే ఉన్నాం, కొడుకు కోడలు. వాళ్ళు చర్చికెళ్ళారు. ప్రేయర్లో ముగించుకొని డైరెక్ట్ వెళ్ళాడని చెప్పండి. వాళ్ళు వచ్చేసారు. హాస్పిటల్ తీసుకెళ్ళి రోజున్నర నిజంగా మేమైతే కంగారు పడడం అయిపోయింది అనుకుంది. పిల్లలు వచ్చినా కూడా ఏం నా నోట్లో మాట్లాడట్లేదు, కంగారు పడిపోతుంది, నన్ను కంగారు పెడుతుంది. సరే అని చెప్పని తెలిసి ప్రేర్ చేసుకున్నాం. రోజున్నర 2 రోజులు పిల్లలు వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు. ఏదేమైనా కానీ దేవుడు ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలడు. ఎంత సమస్య అయినా సరే. మేము అనుకున్నాం మేము ఆపరేషన్ చేయాల్సి వస్తాము. అంతకుముందు మా మదర్ చెప్పించాము, మదర్ 60,000 ఖర్చు అయితే ఆర్థికంగా ఇబ్బందిగానే ఉంది. ఎట్లా అంటే పని ఆలోచనతో నేనైతే ప్రార్థన చేస్తాను. పొద్దున్న 3:30 ప్రాంతంలో తెల్లవారుజామున వెళ్ళిపోతుంది. ఏ టైం పడుకున్నాను గంటన్నర ప్రేయర్లో ఉంటాను. కోదంలో కానీ నాకు తెలిసిన సేవకులే కానీ విశ్వాసులే కానీ సంఘ పెద్ద అందరి గురించి కూడా ప్రేయర్లో ఉంటాను. అదేవిధంగా ఈ ఫైట్ కూడా పెట్టే చేస్తే మొత్తం దేవుడు ఆపరేషన్ లేకుండా మా బ్లీడింగ్ కూడా ఆగిపెట్టాడు. దేవుడు మాకు మంచి మేలు చేసింది. అదే మహేష్ డాక్టర్ గారు వెళ్ళినప్పుడు నిజంగా డాక్టర్ గారు చాలా నైస్ పర్సన్ అండి. మాకు పరిచయం ఉంటున్నా కానీ ఆ ద్వారా చాలా మంది పంపించాము. ఆయన చూసి మీకు చాలా లేట్ చేశారండి. అంటే ఎప్పుడైతే బ్రేక్ అయితే అంటే రావాల్సి ఉంటుంది. 2 రోజంతా అయిపోయింది. చాలా డేంజర్ అయ్యింది. అదృష్టం ఒక దేవుడు ఆపరేషన్ లేకుండా మళ్ళీ ఆమెను సెట్ చేశాడు. త్వరగా నిజంగా దేవుడికి నేను ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. అంటే దేవుడిని ఆనుకున్న జబ్బైనా కానీ అది ఎటువంటి సమస్య అయినా కానీ దేవుడు మార్గం సహాయం చేస్తాడు. దానికి ఉదాహరణ మరి సిస్టర్ గారు చెప్పినట్టుగా సహోదరుడు కూడా విశ్వాసి, మరి దేవ సేవకుడు కుమారుడు అయినా కానీ ప్రతి ఒక్కరిని కూడా సాతాను ఏం చేస్తాడంటే దాన్ని శోధించడమే దాని పని. ధరించలేదు ఎవరు మీకు దాన్ని దొరకటమే దాని పని తప్ప దేవుడి పని చెడగొట్టడమే సాతాను పని. సాతాన్ని అడగదొక్కడమే దేవుడి పని. కాబట్టి మనం దేవుని అనుకున్నట్టు ఉంటే ఎటువంటి సమస్య. నేను నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను.
ఇదే డిపార్ట్మెంట్ లో టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో 82లో నేను ఇక్కడ ఉండు 180 రూపాయలు నా జీతం అవుతుంది. ఎస్ఐకి 60 రూపాయలు, జేఈకి 60 రూపాయలు, నాకు 60 రూపాయలు. అంటే నెలకి నా 60 రూపాయల జీతంతో నేను బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి? కొత్తగా పెళ్ళి నా లవ్ మ్యారేజ్, ఎవరు అందరికన్నా లేదు, సపోర్ట్ లేదు, ఏది లేదు. అయినా కానీ దేవుడు ఇప్పటి వరకు కూడా ఈ స్థితిలో ఉంచాడంటే నిజంగా దేవుడు మేము ఆనుకోవడం అనేది పక్కా చెప్పగలుగుతాం. నా దగ్గర చాలా మంది మా సురేష్ భాస్ గారు తెలిసి ఉంటుంది. ఆ సురేష్ భాస్ గారి దగ్గర 98 నుంచి నేను సంఘ పెద్దగా ఉంటూ ఆ సంఘంలో పరిచయ విషయంలో అన్ని విషయాలు కూడా తెలుసుకుంటూ వచ్చామని. ఆ విధంగా దేవుడి దేవుడి పని అంటే నేను దేనికైనా కానీ ఎనీ టైం ఉన్నాను. ఏదైనా కానీ కాబట్టి నడవలేని స్థితిలో ఉన్నా కానీ కర్ర పట్టుకొని నడుచుకుంటూ పోగలుగుతా కానీ ఆపరైతే పొద్దున్న పాస్ గారు వచ్చి అయ్యా మీరు రెండు తప్పకుండా వాళ్ళని చెప్పుకున్నారు. తప్పకుండా వస్తాను. ఇంకా సరే ఏదైనా సమయం కింద రావాలి. నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చాను అని చెప్పాను. కొద్దిగా 6 దాటింది, 6 గంటల సమయం చెప్పారు. ప్లస్ నాకు 20 నిమిషాలు టైం చెప్పారు. ఆ టైం కూడా నేను ఆలోచించాను. లేకపోతే ఇంకా చాలా విషయాలు ఉంటాయి చెప్పడానికి. కానీ దేవుడు ఈ విధంగా వాడుకోవడానికి కూడా మీరు సాక్షి చెప్తాను కూడా. నా కుటుంబంలో దేవుడు చేసిన వేరు చెప్పాలంటే ఇన్ని ఒకటి కాదు. నా కొడుకు సేవకుడే, అల్లుడు సేవకుడే, ఇంకో పెద్దలు వచ్చేసి విఆర్ జగ్గేపేట, ఆయనకి విజయవాడ ట్రాన్స్ఫర్. ఆయన 2 ఏళ్ళు చేసుకొని మాకు డిప్యూటీ చేస్తాను. ఏదేమైనా కానీ మా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి కానీ దేవుడు మాకు ఏదో రకంగా అది సాల్వ్ చేస్తూ వస్తున్నాడు. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, ఏ రకంగా కానీ దాన్ని బట్టి దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు సాక్షి చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి పొందాం. మీ అందరికీ పరిచయం ధన్యవాదాలు. మన జీవితంలో జరిగిన సంఘటనలు మనకు తెలియజేసిన దేవునికి తెలియజేసిన విధానం బట్టి వాళ్ళందరికీ దేవుని పేరిట వందనాలు. ఇప్పుడు ఆరాధన సమయం, ఆరాధన నూతన సృష్టి సాక్ష్యాల ద్వారా దేవుడు ఎంతగానో మహిమపొందినాడు. మరి కొన్ని నిమిషాలు దేవుని అమ్మని ఆరాధిస్తూ మరి దేవుడి సన్నిధిలో గడపవలసిందిగా కోరుకుంటున్నాను. మరి మనందరం లేచి నిలబడి 2 చేతులు ఎత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు తండ్రి. దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతిద్దామండి. కొన్ని నిమిషాలు దేవుని నామాన్ని స్తుతిద్దాం. మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉన్నాము. మరి కీర్తనలో దేవుడు మాట్లాడి ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఎంతో ఇష్టమని వాక్యం సెలవిస్తుంది. మరి భక్తులు అంటే ఆయనకి ఎందుకు ఇష్టం? మనం స్తుతిస్తాం కాబట్టి. మనం సజీవంగా ఉన్నంత కాలము కూడా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మరి మౌనముగా ఉండదు. ఏ ఒక్కరు కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని స్తుతిద్దాము. దేవానికి స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దేవానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా జీవితంలో మీరు చేసిన మేలులను బట్టి నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా నేనే పార్టీ వారము తండ్రి. అయ్యా ఎన్నిక లేని వారమైనప్పటికీ, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ ప్రభువా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవానికి స్తోత్రాలు. మా కొరకై నాయన ఈ లోకంలో మానవుడిగా దేవుడిగా జన్మించిన దేవానికి స్తోత్రాలు. శిలువలో బలి ఆర్ద్ర రక్తం వరకు నా కొరకై దారపోసిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన అతిక్రమము చేయు వారిలో ఒక్కరిగా ఎంచబడిన దేవానికి స్తోత్రములు. మా రోగములను వసించిన దేవానికి స్తోత్రములను, మా వ్యాధులను భరించిన దేవానికి స్తోత్రములను. అయా నాయన మా పాపములను, మా దోషములను సిలువ చాటున మరుగుపరిచిన దేవానికి స్తోత్రములు. ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచిన దేవానికి స్తోత్రములయ్యా. నిష్కళంకమైన నీ రక్తమును బట్టి నీకే స్తోత్రములు. అమూల్యమైన నీ రక్తమును బట్టి నీకే స్తోత్రం, స్తోత్రములు తండ్రి.
పరిశుద్ధమైన నీ రక్తమును బట్టి నీకు స్తోత్రమయ్యా. పునరుద్ధానుడా నీకే స్తోత్రం. మరణమును జయించిన వాడా నీకే స్తోత్రం. పాతాళమును జయించిన వాడా నీకే స్తోత్రం. జీవుడా సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రము. ఆలోచనకర్త నీకే స్తోత్రము. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రము. సమాధానకర్త నీకే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. అయా నాయన ఈ యెహోషువాయి మందిరములో చిన్న మందగా నీకు మరుగైనది ఏది లేదయ్యా. నీకు స్తోత్రములు. నీకు ఆయుష్కరమైన వాటిని మనలో నుండి తీసివేయదయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని కడగండి తండ్రి. ఇస్సోపుతో మమ్మల్ని కడగండి ప్రభువా. మచ్చైనను డాగైనను ముళ్ళైనను మాలో లేకుండా పరిశుద్ధులుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా శ్రేష్ఠులుగా మమ్మల్ని ఉంచండి దేవా. నీకు స్తోత్రములు తండ్రి. అయా ఈ యెహోషువాయి మందిరములో నాయనా ప్రభువా మేము చేసిన ప్రతి ఆరాధనను నువ్వు అంగీకరిస్తున్నందుకే నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా ఇప్పుడు వరకు తండ్రి సాక్ష్యాల ద్వారా అయా మీరు మహిమ పొంది ఉన్నారు తండ్రి. అయా యవనస్తులు నాయనా ప్రభువా నిజముగా తండ్రి అనుకోలేదు నాకింత భాగ్యము కలదని. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించు మా దివ్య సియోనులో గరుడా నిన్ను దర్శించును. ప్రకాశించు నా దివ్య సియోనులో గరుడా నిన్ను దర్శించును. నన్ను దాటిపోయి సౌందర్యుడా నా గట్టు తీరిన సమరయుడా. నన్ను దాటిపోయి సౌందర్యుడా నా గట్టు తీరిన సమరయుడా. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. నా తండ్రి నీ సముఖములో దీనుడనై నిన్ను దర్శింతును. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా. ప్రకాశించే ఆ దివ్య సియోనులో కరుణా నిన్ను దర్శించును. అన్ని విషయాలు క్రోడీకరించి దాంట్లో పొందుపరిచిన విధానం బట్టి ప్రభు పేరు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగిన కీర్తనలు, సాక్ష్యాలు, అలాగే ఉత్తర పరిషత్తులు వివరణ, జరగబోయే ఆ ప్రసంగ భాగం గురించి స్ఫూర్తి ప్రేయర్ చేయాల్సిన ఖర్చు. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నీ పరిశుద్ధ పాదాలు ప్రభావ వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. నీ అపారమైన ప్రేమ బట్టి కృపను బట్టి ప్రభావ ఇంతవరకు ప్రభావ మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినప్పుడు నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. గత ఆదివారం నుంచి ప్రభావ ఈ ఆదివారం వరకు ప్రభావ కంటి ప్రభువాలే కాచి కాపాడి ప్రభావ కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటును ఎలా భద్రపరుస్తుంది ప్రభావ అంతకంటే గొప్ప రీతిలో మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా. మీకు స్తోత్రాలు ప్రభావ. జ్ఞాపకం చేసుకున్నారు ఏసయ్యా. ఏసయ్య ప్రభావ మా ప్రయాణాలు మాకు తోడుగా ఉన్నారు ప్రభావ. ఏసయ్య ప్రతి ఒక్క దినం ప్రభావ మాకు ఆయుష్ నుంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా. మాకు ఇచ్చిన ప్రభావ అన్న వస్త్రాన్ని బట్టి మీకు వందనాలు, వస్తు వాహనాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. మాకు ఇచ్చిన ప్రభావ సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
మాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి ప్రభా, సహోదరులను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదేసయా. నీకు ఆయాస్కరంగా జీవించినప్పుడు ప్రభా మాకు ఎంతగానో తోడుగా ఉండి ప్రభా. ఇసా ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా, మమ్మల్ని ఇంకా పోషిస్తూ ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇది నా చూడగలిగామంటే ప్రభా కేవలం నీ ఉచితమైన కృప చేతనే ప్రభా. మా భక్తి, మా యథార్థతలు, మా మనసుతనం కాదు కానీ ప్రభా కేవలం నీ ఉచితమైన కృప చేతనే ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ దినం ప్రభు దినంలో ప్రభా మమ్మల్ని నడిపించి ప్రభా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నేను గొప్ప చేయడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ప్రభా ఈ పునరుద్ధాన దినం ఉంది ప్రభా మాకు ఎంతగానో తోడుగా ఉండి ప్రభా ఈవినింగ్ సర్వీస్లో ప్రభా అసలు మేమందరం కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. యేసయ్య ప్రభా ప్రారంభ ప్రార్థన నుంచి ప్రభా యేసయ్య ప్రభా మాకు తోడుగా ఉన్నారు. పాటల ద్వారా ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్న దేవుడు యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా యేసయ్య ప్రభా నీ పరిచయం చేయలాగిన ప్రభా మీరు లేవనికి వాడుకుంటా రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అందరు ప్రభా పాటలు పాడి ప్రభా నీ నామాన్ని మహిమపరిచినారు యేసయ్యా. అందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా మధ్యలో కూర్చున్న బ్రదర్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. యేసయ్య ప్రభా యేసయ్యా తన ప్రాంతం నుంచి ప్రభా ఇక్కడికి రావడానికి మీరు కృప దయచేశారు యేసయ్యని బట్టి మీకు వందనాలు. మార్గం అంతట్లో ప్రభు సన్ని తోడుగా ఉంచి ప్రభా క్షేమంగా ప్రభా యేసయ్య ఈ స్థలానికి తీసుకొచ్చినందుకు ప్రభా మా మధ్యలో నిలవబెట్టి ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా యేసయ్య ప్రచురింపడానికి ప్రభా మా మధ్య నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. యేసయ్య బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్య ప్రభా బ్రదర్ మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి ప్రభా ధ్యానించిన కీర్తన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. యేసయ్య ప్రభా దావీదు కీర్తన ప్రభా యేసయ్య దావీదు ప్రభా గొప్పదాని ప్రభా యేసయ్య ప్రభా నీవు ప్రభా అతనికి ఇచ్చిన ప్రభా యేసయ్య ఆధిక్యతను ప్రభా జ్ఞాపకం చేసుకొని ప్రభా ఎన్నో కీర్తనలు రాసి ప్రభా నేను ఎంతగానో స్తుతించాడు ప్రభా. అటు విధంగా మేము ఉండాలని ప్రభా యేసయ్య మంచి స్థలంలో ప్రభా మేము కూడా ప్రభా పాలి భాగస్థులు అవ్వడానికి ప్రభా యేసయ్య ప్రభా అవన్నీ ప్రభు మేము విని ఉన్నాం యేసయ్య. వాటి ప్రకారం మేము జీవించడానికి ప్రభా ఆ మనోహర స్థలంలో ప్రభు మేము కూడా ప్రవేశించడానికి ప్రభా ఈ కృప ధన్యతను దయచేసుకోవడం అడుగుతున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకొని ప్రభా మేము కూడా ప్రభా యేసయ్య మందమతులుగా ఉండకుండా ప్రభా యేసయ్య ప్రభు ప్రార్థించి స్త్రీలుగా పురుషులుగా మమ్మల్ని లేవనెత్తమని అడుగుతున్నాను యేసయ్య. నీ కొరకు ప్రభు మా కుటుంబం కొరకు ప్రభా యేసయ్య ప్రార్థించడానికి మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. ఏ సమస్యను ప్రభు నిన్ను అడిగి పొందుకోవడానికి ప్రభా యేసయ్య నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ప్రతి ఒక్క సాక్ష్యాన్ని ప్రభా విని ఉన్నాం ప్రభా యేసయ్య ప్రభా దాని ప్రభా సాక్ష్యాన్ని చెప్పడం అంటే ప్రభా ఇతరులకి ప్రభా అది ఇంకా ఉత్తేజాన్ని ప్రభా ఉజ్జీవపరుస్తుంది ప్రభా. యేసయ్య దేవుని యందు మోకాళ్ళుని ప్రార్థిస్తే ప్రభా ఏదినా సాధ్యమని ప్రభా ఆ సాక్ష్యం ప్రభకు నిదర్శనం ప్రభా. యేసయ్య ప్రభా మేము కూడా సాక్షులుగా ఒక రోజు ఇక్కడ నిలబడ్డానికి కృప దయచేసి పెట్టండి ప్రభా. మేము ఎన్నో ప్రభుని ఎందుకు ప్రభా అడిగి పొందుకుని కృపను మాకు దయచేసి పెట్టమని అడుగుతున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి. స్తుతి ఆరాధన ప్రభా నీకు పని శ్వాసంగా చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సిస్టర్ నిలబెట్టుకుని ప్రభా మీరు ప్రభా ఆడుకుంటే విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డను మరింత ప్రభా యేసయ్య ప్రభా నీ ఆత్మతో నింపండి ప్రభా. అభిషేకాన్ని దయచేసి పెట్టండి ప్రభా. మరింతగా నీ పరిచయం చేయడానికి కృప దయచేసి పెట్టండి ప్రభా. ఆ ప్రభా కప్పుల్ని మీరు వాడుకోండి ప్రభా యేసయ్య. నీ పాత్రలుగా ప్రభా వాడుకోండి యేసయ్య. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. ప్రతి ఒక్క ప్రభా అంశాన్ని తీసుకొచ్చి ప్రభా సేవకుల కొరకై ప్రభా యేసయ్య ప్రభా ఎవరైతే సాక్ష్యం చెప్పారో ప్రార్థన అవసరతలు ఉన్నాయో ప్రభా వారందరి కొరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా దయచేసి ప్రభా మా ప్రార్థన ఆలకించమని ప్రభా అడుగుతున్నాను యేసయ్య. యేసయ్య మీ ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నీ నామమందు ప్రభా సమస్తము సాధ్యమే యేసయ్య. నీ గాయపడిన హస్తాలను ప్రభా ఎవరైతే అస్వస్థ ఉన్నారో ప్రభా వారు ఎన్ని ఉంచమని అడుగుతున్నాను యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా యేసయ్య. వాక్య లేఖనాలకు వెళ్ళబోచుండగా ప్రభా
నీ కృపను దయచేసి పెట్టండి ప్రభా. వినగలిగే చెవులు గ్రహించే ఆత్మను మాకు దయచేసి పెట్టండి ప్రభా. తేటగా బాహాటంగా మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ప్రభా వినది విడిచిపెట్టకుండా ప్రభా గ్రహించుకొని యేసయ్య ప్రభా నెమరు వేసుకుని కృపను మాకు దయచేయండి ప్రభా. మరలా మేము కలుసుకొని పర్యంతం ప్రభు దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ఆచరించడానికి ప్రభా నామంలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎందుకు పనికిరాను ప్రభా ఈ స్థితిలో నిలబెట్టుకుని వాడుకున్నాను మీకు చెల్లిస్తూ ఈ చిన్న ప్రాబ్లం పాసం చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను. పరలోకంలో యెహోవా మందిరం అనగా మనం జీవించినంత కాలం దేవుడి మందిరంలోకి రావాలా. దేవుడి మందిరంలో మనం కనుక పేరు నమోదు చేస్తున్నట్లయితే చాలా మంది సిఎస్ఐ సంఘాలు, బెతరిస్ సంఘాలు, ఈ సంఘాల్లో ఎవరైనా అటెండెన్స్ చేస్తారు, అవునా, ఆర్డర్ వేస్తారు. కానీ మనకి మనుషులే అక్కడ అవసరం. మనకి గ్రంథం ఒకటి ఉంటుంది అక్కడ పరలోకంలో. మన గ్రంథంలో జీవ గ్రంథము వేరొక గ్రంథం. రక్షించబడిన వాళ్ళకి అంతవరకు క్రీస్తు కొరకు జీవించిన వాళ్ళు, మంచి విశ్వాసులుగా, మంచి దేవునికి ఇష్టలుగా జీవించిన వాళ్ళు, ఆయన నిజమైన బిడ్డగా జీవించిన వాళ్ళు జీవ గ్రంథంలో పేరు రాయబడదు. కానీ మనకు ఒక వేరే గ్రంథం ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. మరి ఒకసారి చూపిస్తా. కాబట్టి ఆ గ్రంథంలో మన జీవిత చరిత్ర రాయబడి ఉంటుంది. ఒక్కొక్క ఒక గ్రంథం ఉంటుంది. కాబట్టి మన జీవిత చరిత్ర కూడా అక్కడ ఆ గ్రంథం ఇవ్వబడదు. తర్వాత దేవుడు జీవ కిరీటాలు ఇవ్వటానికి ఏం చేస్తాడంటే ఆయన కిరీటాలు ఇవ్వటానికి ఆ జీవ గ్రంథం ఓపెన్ చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్స్ట్రా గిఫ్ట్స్ అన్నమాట, చూసారా? కాబట్టి మానవ జీవితంలో దేవుడి యొక్క ఆశీర్వాదాలు కలగాలంటే ఎంత చక్కని మాట. మరోసారి 29వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. 7వ అధ్యాయం 29వ వచనం. 2 సమూయేలు దయచేసి యెహోవా అయిన నీవు వారికి దేవుడు. వారికి అంటే మనకి వారు నిత్యము ఆయన పేరు పెట్టబడిన జరుడుగా ఉన్నామంట. దేవుని స్తోత్రం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. నేను ముగిస్తాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. హగ్గయి 2:19. కోట్ల దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను అయితే ఇది మొదలుకొని హల్లెలూయా. అంటే ఇవన్నీ కూడా డెఫిషియన్సీ అన్నమాట. అంటే కరువు, కాటకాలు, అవసరాలు ఇవన్నీ లేకపోయినప్పటికీ నేనున్నాను కనుక మీతోటి, నేనున్నాను కనుక మీకు సఫిషియెంట్ వస్తుంది, మీ ఆశీర్వాదం వస్తుంది, నీ కుటుంబాన్ని దీవిస్తారంటున్నాడు. ఏం లేకపోయినప్పటికీ ఆయన చాలుని దేవుడుగా మనకున్నాడు. కాబట్టి అట్లాంటి దేవుడు మనకున్నాడు కనుక మనం భయపడాల్సిన పనిలే. దేవుడి సరి క్రమంగా రావాలా, దేవుడి సరిలో మనం తప్పిదాలు ఒప్పుకోవాలా, దేవుడి సరిలో మనం తగ్గించుకోవాలా, దేవుడి సరిలో మనం ప్రార్థన చేయాలా. చేసినట్లయితే మన కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. లేకపోయినప్పటికీ అన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు. అట్లాంటి సమృద్ధి అయిన దేవుడు, ఆ సమృద్ధి దేవుని ఆలయం ఇస్తారని ప్రభు కోరుతూ ఈ యొక్క వాక్యం మనం ఇరుకులో దీవించాలని ప్రభు యొక్క ఈ మాటలు ముగిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. దేవుడి యొక్క వందనాలు. ముఖ్యంగా ప్రార్థన విషయంలో ఆయన చెప్పిన విషయాలు అందరం దినదినం అభివృద్ధిలోకి తీసుకురావడానికి కోరుతున్నాం. ముఖ్యంగా ప్రార్థన అనేది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రార్థన లేనిదే మనం లేవము. ప్రార్థన అనేది అంటే నాకు తెలిసిన ఒక ప్రసంగికుడు చెప్పిన విషయం నేను చెప్తున్నాను. ఈ ఆమ్స్ట్రాంగ్ మూర్లోకి వెళ్ళినప్పుడంట ఈ యాడ్స్ ఇవ్వడంలో కోకోకోలా వాళ్ళు చాలా రకాల యాడ్స్ ఇస్తారు. ఆ యాడ్ నీల్ ఆమ్స్ట్రాంగ్లో చిన్న స్లిప్ ఇచ్చి పంపించారు. ఏంటంటే నా యొక్క డ్రింక్ని అక్కడ అడ్వర్టైజ్ చేయండి అని పంపించడానికి ఈ డ్రింక్ డైలీ అంటే నా డ్రింక్ తాగుమో తినో సుఖించమో లాగా ఒక యాడ్ అని పంపించాను. ఆయన ఏం చేశాడు, ఆ డ్రింక్ పక్కన ప్రేయర్ అని పెట్టాడండి. అంటే ఆ డ్రింక్ తాగినప్పుడల్లా నా ప్రేయర్ చేసుకోండి అంటే దేవుని యొక్క ప్రేయర్ చేసుకోండి. అంటే ఆ యాడ్ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు కోకోకోలా మర్చిపోయారు. ప్రేయర్ ఏంటనే అన్ని చోట్లకి వ్యాపి మూన్లో ఫస్ట్ ప్రేయర్ చేసింది నీల్ ఆమ్స్ట్రాంగ్ అన్నమాట. అంటే ఇక్కడ మన ఇండియా మన ఎత్తులో చేసేది కొంతమంది, కానీ భూమిలోకి వెళ్ళి చేయటం అంటే దేవుని సృష్టిలో
ఆయన సృష్టించిన ఆ గ్రహం మీద ఫస్ట్గా చేసింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అంటే మరి దేవుడు సృష్టించిన ఆ జనుడు మరి అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధించడం అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలాగే మన జీవితంలో కూడా మనం ప్రేయర్ అనేది మర్చిపోకూడదు. కోట అయ్య గారు చెప్పినట్టు మనం దినంలో ఎర్లీ అవర్స్ 3 to 6 జరిగే ఆ ప్రేయర్లో మనం దేవుని ఏది అడిగితే అది మనం చేస్తాం. అంటే మనం ఏది వాట్ ఎవర్ మేబీ మన జీవితంలో ఏం కావాలో అవి అడిగి సంపాదించుకునేది కేవలం ప్రేయర్ వల్ల. ప్రేయర్ అన్నింటినీ చేస్తుంది అన్నమాట. అందుకని ప్రేయర్ మర్చిపోవద్దు, ప్రేయర్ చేసుకోండి, మీ జీవితంలో విజయాన్ని పొందండి. ఈ జరిగిన ప్రసంగాన్ని మోదీసాయి గారు ఒకసారి వచ్చి తన ప్రేయర్ చేయవలసిగా కోరుచున్నాను. అందరూ తలలో ఉంచుకొని ప్రార్థన ఏకీభవితం. స్తోత్రములు 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 నాయన, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడ, సర్వశ్రేష్ఠకర్త, సకల ఆశీర్వాదముల కారణభూతులు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామం స్తోత్రం రాజా. దయగల తండ్రి, కనికరం గల దేవ, కృపగల దేవ, నీ పొందడం చూపిస్తున్న రాజా. గతించిన పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన దినం వరకు నీ సజీవతల కింద కాచి కాపాడి ఇంతవరకు పాటలందును, వాద్యములందును, కీర్తనలందును, సాక్ష్యమందును, ఆరాధనందును, అదే రీతిగా తండ్రి ప్రభువ వాక్యమందును తండ్రి ప్రభువ మీరు మహింపరచబడినారు. తండ్రి ప్రభువ కొద్దిమందిగా కూడి ఎక్కడైతే నీ నామం 2-3 కూడి అయా తండ్రిని స్థుతిస్తారో, నేను ఆత్మచేత తండ్రి ప్రభువ ప్రార్థిస్తారో మీరు అక్కడ ఉంటారని తెలియవలసిన దేవా నీకు వందనం చెల్లిస్తారు. నిజంగా నా తండ్రిని నమ్ముకుని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. అయా తండ్రి నీ మందిర ఆవరణంలో అయా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నేను ఆరాధించి ధూపం వేసేవారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీకు వందనములు. ఇంతవరకు నా తండ్రి ప్రభు నీ దాసుని పెట్టుకొని ఎక్కడైతే తండ్రి ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో, నిన్ను స్థుతిస్తారో అయా వారిని ఆశీర్దించే దేవుడు, హెచ్చించే దేవుడు, గణపరిచేవారు అయా తలగానించే దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తాను. ఎంతవరకు విత్తబడ్డ వాక్యం నా తండ్రి మంచి నేల పడ్డ విత్తనం వలె 30 దంతులను 60 దంతులు 100 దంతులుగా ఫలించడానికి సహాయం చేయండి. ఖాళీ కుండతో వచ్చి మా హృదయాలను వాక్యం అనే తండ్రి ప్రభు జీవాహారం చేత నింపి అయా తను మాతో సూటిగా బాహాటంగా అయా ముఖాముఖిగా మీరు మాట్లాడి అయా తను మా జీవితంలో తండ్రి ప్రభు మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చి సంతోషాన్ని సమాధానం ఇచ్చినది మీకు వందనం చేశాను. ఈ వాక్యం వినపడుతుండగా తండ్రి లేక ఎంతోమంది నశించిపోతున్నారు. అంతటా అందరూ మారు మనసు పొందాలని రాకడ ఆలస్యం చేస్తున్నాను మీకు వందనం చేశాను తండ్రి. అయా తండ్రి ప్రభు నీ సత్యవార్తని అనేకుల మధ్యలో సాక్షిగా అనేకులకు వినిపించేవారిగా ప్రకటించేవారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. కోత విస్తారం మంది కోసేవారు పనివారు తక్కువగా ఉన్న తెలియపరిచిన దేవుడు నీకు వందనం చెల్లిస్తున్న ప్రతి వారి తండ్రి ప్రభు బాధ్యత ఉంది నా తల్లి. నిస్వార్థన ప్రకటించేవారిగా, నేను ఆరాధించేవారిగా, నేను ఘనపరిచేవారిగా, నేను మహిమపరిచేవారుగా మమ్మల్ని అందరూ తీర్చిదిద్దున్నా తండ్రి ప్రభు. అయా ఏలసద్ద మందిరంలో మీరు ఉన్నారు, ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారు నీకు తెలిసిన తండ్రి. అయా నీ తండ్రి ప్రభు నీకు మరుగైనది ఏది లేదు నా తండ్రి. మమ్మల్ని ఏ పాత్రగా వాడవాడుకోవాలనుకుంటున్నారో, ఏ రీతిగా మమ్మల్ని తండ్రి ప్రభు నీ సన్నిధానం తండ్రి ప్రభు నిన్ను మహిమపరిచేవారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీకు వందనం చేస్తున్న దాసులు దీవించండి, దాసులను దీవించండి. కూడి వచ్చిన వీళ్ళందరూ పేరు దీవించండి. వృద్ధుల నుంచి చండిపోయిన వరకు వృద్ధులను పేరు దీవించండి. మా కుటుంబాలను ఆస్వాదించండి. ఈ మందిర చుట్టూ గృహాలందరూ దీవించండి. పాదాల పట్ల అందరం దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు తెచ్చండి. అయ్యా తండ్రి ప్రభు అందరికీ రక్షణ తెచ్చండి. అతని ప్రభు ఇదేం రాసిన సార్ జ్ఞాపకం చేసుకున్న అతను అయోగ్యుడని ఎన్నికలేని వాడిని ప్రభువాన్ని పిలిచినబడిన పాత్రను కాను అతని ప్రభు మీరు చేసిన ఉపకారాలకు మీరు ఇచ్చిన రక్షణ బట్టి అయా తండ్రి ప్రభు రక్షణ బట్టి వందనం చేస్తున్నాం తండ్రి. నా రక్షణ కాపాడుకుంటూ అనేకులు ఎదురు సాక్షిగా నిలబెట్టుకున్నట్టు మీ కృపలో భద్రపరచుకోండి. సమస్తం నా తండ్రి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి నడిపించినందుకు అయా నీ వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన ప్రశస్తమైన నామంలో ఈ నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నడిపించిన విధానం బట్టి మోసేశాఖ వందనాలు, దేవుని మీకు స్థుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆఖరిగా మన మధ్యన ఉన్న బిషప్ గారు బెనడిక్షన్ ఇస్తారు. కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నీడ సహవాసం ఈశ్వరాయ ప్రీత్ ఆలయంలో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరికీ, సాక్ష్యం చెప్పిన వారికి, వాక్యం అందించిన వారికి, హెచ్చరికలు చేస్తున్న వారికి, అదేవిధంగా వాక్యం ఉన్న బిడ్డలందరికీ ఈ యొక్క పరిశుద్ధ
దినములకు మరొక పరిశుద్ధ దినం వరకు క్రీస్తు కృప తోడయుండి రాకడ పర్యంతలో కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Thank you.